సర్జరీ లేకుండా సయాటికా, స్పాండిలైటిస్, ఫ్రోజన్ షోల్డర్ కి కేవలం 45 నిమిషాలలో నొప్పి లేని అత్యాధునిక చికిత్స ప్రాణ పెయిన్ క్లినిక్. పిఆర్ విషయంలో చైతు ఎందుకు అంతలా రియాక్ట్ అయ్యాడు? పరిశ్రమలో హీరోలపై కొందరు కావాలనే నెగటివ్ పిఆర్ చేయిస్తున్నారా? సమంతతో విడిపోవడం అప్పటికప్పుడు తీసుకున్న డెసిషన్ కాదా? తండేల్ సినిమాకి కావాల్సినంత బూస్టింగ్ దొరికినట్లయింది. పిఆర్ గేమ్ లోకి చాలా ఆలస్యంగా వచ్చానని నాగ చైతన్య చెప్తున్నాడు. తన మీద నెగిటివ్ కామెంట్స్ చేసేవారు ఇకపై ఆపాల్సిందే అంటున్నాడు. సమంతతో డివోర్స్ అప్పటికప్పుడు తీసుకున్న నిర్ణయం కాదు అని చెప్పాడు. తాజాగా చైతు ఇచ్చిన స్టేట్మెంట్స్ లో ఇలాంటివే బయటకొచ్చాయి. ఒకప్పటిలా సినిమా ప్రమోషన్ ఆశించినట్లుగా లేదు. అందులోనూ ఎన్నో పాలిటిక్స్ ను హీరోలు ఫేస్ చేయాల్సి వస్తోంది. వాటన్నింటినీ తట్టుకుంటూ నిలబడాలంటే ఓ హీరో ఎంత లేదన్నా నెలకి మినిమం 3 లక్షల వరకు ఖర్చు పెట్టాల్సి వస్తోందని చైతు చెప్పడంతో పిఆర్ కోసం హీరోలు పెట్టే లెక్కలు బయటకొస్తున్నాయి. గత 2 ఏళ్ల నుంచి పిఆర్ యాక్టివిటీ ఎక్కువైందని చైతు చెప్తున్నాడు. సినిమా గురించి ప్రేక్షకులు మాట్లాడుకోవాలంటే ఏదో ఒక రకంగా సినిమా తాలూకు అప్డేట్స్ సోషల్ మీడియాలో మీమ్స్ రూపంలో కనిపించాలని చెప్తున్నాడు. అయితే ఈ ప్రాసెస్ లో కొందరు అనవసర అసత్య ప్రచారాలు చేస్తూ ఉంటారని, పక్కనోడిని తొక్కేయాలని చూస్తూ ఉంటారని విమర్శించాడు. అలా పక్కనున్నోళ్లను ఇబ్బంది పెట్టే బదులు ఆ టైంని మన గ్రోత్ కోసం వాడుకోవడం బెటర్ అని సెలవిచ్చాడు. మరి ఈ సీన్ లో చైతును తొక్కాలని చూసిన వారెవరో తెలిసేలా ఓ చిన్న హింట్ ఇస్తే చైతుకు సోషల్ మీడియా పరంగా మరింత లాభం చేకూరేది. ఇక చాలా కాలంగా తన వైవాహిక జీవితంలో సమంతతో బ్రేకప్ అయినా చైతు ఓపెన్ అయ్యాడు. విడాకులు తీసుకోవాలనేది రాత్రికి రాత్రి తీసుకున్న నిర్ణయం కాదని, ఎన్నో రోజులు చర్చించుకున్న తర్వాతే ఇద్దరం విడిపోవాలని నిర్ణయించుకున్నాము అన్నాడు. తమ విడాకులంశం ఇతరులకు వినోదంగా మారిందని, ఎన్నో గాసిప్స్ రాశారని చైతు అసహనం వ్యక్తం చేశాడు. అయితే ఓవరాల్ ప్రాసెస్ లో మ్యాడ్ నెట్వర్క్ పనిచేస్తుందని బాధపడ్డాడు.